నిన్న జానీ మాస్టర్, ఇప్పుడు హర్ష సాయి, ఇలా సెలబ్రిటీలపై లైంగిక ఆరోపణలు రావటం హాట్ టాపిక్ గా మారుతోంది. అసలు హర్ష సాయి ఎపిసోడ్ లో ఏం జరిగింది? లైంగిక ఆరోపణలో అసలున్న నిజమెంత? ఎవరి వర్షన్ ఏంటి? అసలు వివాదం ఎక్కడ మొదలైంది? వాచ్ ఇట్. మరో వివాదంలో యూట్యూబర్ హర్ష సాయి. హర్ష సాయిపై లైంగిక ఆరోపణలు, కేసు నమోదు. మెగా సినిమా కాపీరైట్స్ విషయంలో వివాదం. ప్రస్తుతం పరారీలో ఉన్న హర్ష సాయి. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి మరో వివాదంలో చిక్కుకున్నాడు. హర్ష సాయిపై యువతి లైంగిక ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. మత్తుమందు ఇచ్చి తనపై అత్యాచారం చేసి ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు యువతి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. తాను హీరోగా నటించిన మెగా మూవీ ప్రొడ్యూసరే ఫిర్యాదు చేసిన ఆ యువతి. మెగా సినిమాకు సంబంధించిన కాపీరైట్స్ విషయంలో ఇద్దరి మధ్య గొడవలున్నట్లు తెలుస్తోంది. తనపై నమోదైన కేసుపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు హర్ష సాయి. అవన్నీ తప్పుడు ఆరోపణలంటూ కొట్టిపారేశాడు. డబ్బుల కోసమే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నిజానిజాలు త్వరలో బయటకొస్తాయంటూ పోస్ట్ చేశారు. ఇవన్నీ అబద్ధపు కట్టు కథలు. కూల్ డ్రింకులో మత్తు మందు ఇవ్వటం, ఆ మత్తు మందు ఆ అమ్మాయికి ఇవ్వటం, ఆ మత్తులో బలవంతం చేయటం, ఆ బలవంతం చేసింది వీడియో తీయటం, అది బ్లాక్మెయిల్ చేయటం, అంత అవసరం ఏముందంటే ఈ సో సక్సెస్ఫుల్ యూట్యూబర్. ఇప్పుడు మీరు గూగుల్ చేయండి, హూ ఈజ్ ది సక్సెస్ఫుల్ యూట్యూబర్ ఇన్ ఇండియా అంటే ఈజ్ ఓన్లీ ద సక్సెస్ఫుల్ మ్యాన్. ఆ అబ్బాయికి అవసరమే లేదు. ఈ వ్యవహారంలో అసలేం జరిగిందో చెప్పే ప్రయత్నం చేశాడు హర్ష సాయి. బాధితురాలు తనతో మాట్లాడిన ఆడియోను విడుదల చేశాడు. ఇందులో తన తప్పేం లేదంటున్నాడు హర్ష సాయి. ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు. ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? మరి ఎప్పుడు అడుగుతావు, ఇప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి? హర్షసాయి కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. అరే భయ్యా, నిజంగా సంవత్సరం ఇలానే పోతుంది. అరే వయసు కూడా పోతుంది. సారీ, ఐఎమ్ లైవ్డ్. ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా? అయితే ఆడియోను ఎడిటింగ్ చేసి తనకు అనుకూలంగా మార్చేసి ఆడియోను విడుదల చేసినట్లు బాధితురాలు చెప్తున్నారు. ఇదే సమయంలో మరో వీడియో బయటకొచ్చింది. అందులో ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తోంది. అంతేకాదు, ఆ రోజే తనపై దాడి జరిగినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. హర్ష సాయి కోసం నార్సింగి పోలీసులు రంగంలోకి దిగారు. ఓ స్పెషల్ టీం వైజాగ్ కు చేరుకుంది. పరారీలో ఉన్న హర్ష సాయి, అతని తండ్రి రాధాకృష్ణ కోసం భీమిలి MVP-PS ల పరిధిలో గాలిస్తున్నారు. ఓ ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు వైజాగ్ కు వెళ్లారు. ఇప్పటికే వైజాగ్ లోని హర్ష సాయి బంధువులను ఆరా తీస్తున్నారు. ఇప్పుడు మహిళా PS అయిపోయింది. ఈ దిశా దివ్యాంగ యాప్ కూడా పేరు మారిపోయింది. సో ఈ వ్యక్తి పేరు చెప్తున్నారు. నేను జీవితంలో కలవలేదు, నాతో పరిచయం లేదు. లాస్ట్ సిటీ ఓకే, నేను వెరిఫై చేస్తాను. ఏదైనా వాళ్ళు ఎవరైనా వస్తే హైదరాబాద్ నుండి మేము పూర్తిగా కోఆపరేట్ చేస్తాం. రేపిస్ట్ వైజాగ్ లో ఉండడానికి వీల్లేదు. మొత్తానికి యూట్యూబర్ హర్ష సాయిపై లైంగిక ఆరోపణలు, కేసులు నమోదు కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతున్న ఈ ఎపిసోడ్లో రానున్న రోజుల్లో ఇంకెన్ని ట్విస్టులుంటాయో చూడాలి.